కొన్ని కథలుంటాయి మనసును తొలచివేస్తాయి. అలాంటి ఒక వాస్తవమైన కథ ఇప్పుడు చెప్తా. ఆమెకు తెలిసి తెలియని వయస్సులో పెళ్ళైంది. ఇష్టం లేని పెళ్ళి. ఏడాది గడిచేసరికి ఒక పాప. హనుమానం మొగుడు, రాచి రంపాన పెట్టే అత్తామామలు, ఆడపడుచులు. ఏడాదిన్నర ఎన్నో కష్టాలను అనుభవించింది. రాత్రయిందంటే గుండెల్లో భయం, వణుకు. తెల్లవార్లు సిగరెట్టు పీకలతో తొడలు, రొమ్ములు, వీపంతా కాల్చే మొగుడు. విలవిల్లాడింది. ఇదెంతో కాలం భరించలేననుకుంది. ఒకానొక వానాకాలపు నడిరేయిన పసిపాపను ఎత్తుకొని ఇల్లు విడిచింది. చీకటి ఉరుములు, మెరుపులు. ఆ కుండపోత వానల్లో 4-5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళింది. రైల్వే స్టేషన్లో నేలపై కొంగు పరుచుకొని పడుకుంది. పాల కోసం గుక్కపట్టి ఏడుస్తూ పాలింకిపోయిన రొమ్ముల్ని చీకుతున్న పసిపాప. ఏడ్చి ఏడ్చి గొంతెండిపోయింది. అట్లా ఆమె తన పల్లెకు చేరింది. అమ్మా నాన్నలకు గాయాలు చూపించింది. మనసుకైన గాయాల్ని చెప్తూ తల్లడిల్లింది. పాపకు మేకపాలు తాపుతూ బ్రతికించుకుంది. ఆ పల్లెలో కూలీనాలితో కడుపు నింపుకుంది. నాట్లేసింది, కలుపు తీసింది, పత్తేరబోయింది. ఆమె చేయని కూలీ పని లేదు. పని చేస్తూనే చదువుకుంది. ప్రైవేటు కట్టి 10వ తరగతి పాస్ అయింది. పాప పెద్దదవుతోంది. ఊళ్ళో ఉంటే ఈ కూలీ పనులే దిక్కవుతాయనుకుంది. తన పల్లెకు 30 కిలోమీటర్ల దూరంలోని సూర్యాపేటకు చేరింది. నర్స్ ట్రైనింగ్ కోర్సులో జాయిన్ అయింది. పార్ట్ టైంగా ఓ హాస్పిటల్లో నర్స్గా చేరింది. పొత్తంతా పని. రాత్రి అయిందంటే గతం తాలూకు గాయాల్ని తలుచుకుని కుమిలి ఏడ్చేది. భర్తతో విడాకులు తీసుకుంది. దారెంటా పోతుంటే ఎన్నో పిచ్చి కుక్కల అరుపులు, గుంట నక్కల ఊళలు, కొండ్రాసిగాళ్ళ వెక్కిలి చూపులు. తన దారెంటా తాను పోయేది. హాస్పిటల్లో డాక్టర్ సెక్షువల్ హెరాస్మెంట్. కొద్ది రోజుల్లోనే అక్కడ ఉద్యోగం మానేసింది. కిరా ఇంట్లో ఉంటూ పని లేకుండా బ్రతకడం కష్టమైంది. టైలరింగ్ నేర్చుకుంది. తనలాంటి 10 మంది అమ్మాయిలకు చేయూతనిచ్చే పని చేసింది. పాపను ఒక స్కూల్లో జాయిన్ చేయించి తాను కూడా ఓపెన్ డిగ్రీలో జాయిన్ అయింది. కొంతకాలానికి తన అన్న స్నేహితుడొకడు పరిచయం అయ్యాడు. స్నేహం చేశాడు. జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేశాడు. కొన్ని నెలల పాటు వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. మోజు తీరాక వాడు పరాయించాడు. ఆమెపై ఏవేవో కల్పితాలల్లిండు. ఆమె తిరుగుళ్ళు భరించలేకనే వదిలేసినానని ప్రచారానికి తెగబడ్డాడు. ఎందరితోనో వివాహేతర సంబంధం అంటగట్టిండు. ఇది తెలిసి ఆమె తల్లడిల్లింది. ఈ పంచాయతీలో పెద్ద మనిషిగా వ్యవహరించిన వాడొకడు ఆమె జీవితంలోకి వచ్చిండు. తానందరిలాగా కాదని నమ్మబలికిండు. కలిసి బతుకుదామన్నాడు. వాడు మొదటిద్దరిలాగానే చేసిండు. ఈ అవమానాలు భరించలేక ఎన్నోసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రేమ కోసం తప్పించింది. ప్రతొక్కడు తనలోని స్త్రీత్వాన్నే చూసిండు కానీ మనసును అర్థం చేసుకున్నవాడెవ్వడూ లేడు. ఇంతకాలము చెల్లె ఏమైపోతుందో అని కూడా పట్టించుకొని అన్నలిద్దరూ వచ్చిర్రు. ఆమెపై జరుగుతున్న ప్రచారాన్ని చెప్పి నిలదీసిండ్రు, అవమానించిండ్రు. వాళ్ళిద్దరి మాటలు తన శరీరంపై మొగుడు సిగరెట్టుతో పెట్టిన వాతల కంటే ఎక్కువ బాధించినాయి. ఒకానొక రాత్రి ఆమె జీవితంలోకి వచ్చిన మొదటివాడు అంటే అన్న దోస్తు ఆమెను బయటకు తీసుకెళ్ళిండు. ఆ రాత్రి ఆమె ఇంటికి రాలేదు. పొద్దున కూడా జాడలేదు. ఎక్కడ వెతికినా ఫలితం లేదు. ఆ రోజు సాయంత్రం ఒక వార్త ఆ ప్రాంతం అంతా గుప్పమన్నది. నల్లచెరు ఒడ్డున ఒక మహిళను ఎవరు చంపేసిండ్రన్న వార్త. మేమందరం అక్కడికి వెళ్ళినాం. దూరం నుంచి ఆమెను పోల్చుకున్నాం. ఆ నల్లచెరు ఒడ్డున గొంతుకు చున్నీ బిగించి చంపి లోయలో పడేసిండ్రు. బతుకుపై ఎన్నో ఆశలతో, ఊహలతో తనను తాను నిర్మించుకుంటూ అప్పుడప్పుడే నిలబడుతూ వెలుగుతున్న ఆ కలువను చిదిమేసిండ్రు. 23 ఏళ్ల క్రితం ఇదే మహిళా దినోత్సవం రోజు ఆమె మట్టిలో కలిసిపోయింది. బాధితురాలి పేరు ఏమని చెప్పాలి నేను? ఆమె తన సొంత అన్న స్నేహితులతో కలిసి వాళ్ళ అన్ననే హత్య చేయించిండు అని చెప్పేసి నేను ఎట్లా చెప్పాలి మీకు? ఇట్లాంటి ఎంతోమంది మహిళల కథలు ఉన్న ఈ సమాజంలో ఈరోజు మనం ఆనందంగా హ్యాపీ విమెన్స్ డే అని చెప్పుకోవాలంటే మనసు రావట్లేదు నాకెందుకు. బై ద వే ఈ ఘటన జరిగింది 2002లో సూర్యాపేటలో.